అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి శ్రేయభిలాషులు ప్రతి ఒక్కరికి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు నందికొట్కూరు ఓడిపోయిన ఎమ్మెల్యే, ప్రతిపక్ష లేని పార్టీ. మరి ఈ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు ఎంతసేపు మాట్లాడినా, ఎంతసేపు డబ్బా కొట్టుకున్నా, మరి ఆయన డబ్బా ఆయనే కొట్టుకుంటూ మాట్లాడుతూనే ఉంటారు. మరి మీ జగన్మోహన్ రెడ్డి గారికి మెచ్చుకునేది మీరేను, ఎవరు మెచ్చుకోరు. ఒక్కసారి చెప్పండి అన్న బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు. మరి రాష్ట్ర ప్రజలు ఎవరైనా మెచ్చుకుంటున్నారా? జనాలు ఎవరైనా వచ్చారా? జనాలు కూడా ఎవరూ లేరు. అక్కడ కనిపించేది ఎవరు? మీ పార్టీ వాళ్ళు, మీ కార్యకర్తలు. అంతేగాని ఇతరులు ఎవరు కనిపించడం లేదు. ప్రజలు ఎవరు కనిపించడం లేదు, మీ కార్యకర్తలు తప్ప. టీడీపీ పూలు మేచర్ మీరే పొగడ్తలతోటి ముంచెత్తుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక్కసారి ఆలోచించండి. మరి మీలాగా చెత్త పాలన చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారిని పొగడ్తలతో ముంచెత్తు ఇలాంటి పనికిమాలిన మాటలు మాట్లాడుతుంటారు. మీలాగా చెత్త పనులు, చెత్త డెవలప్మెంటు ఎవరు చేయలేదు. ఏం డెవలప్మెంట్ చేశారు ఒక్కసారి చెప్పండి. ఏది ఏమైనా అభివృద్ధి కావాలన్నా, డెవలప్మెంట్ కావాలన్నా ఏం చేయాలో, ఎలా చేయాలో చంద్రబాబు గారికి తెలుసు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యులకు. మరి మీ వైసీపీ పార్టీ నాయకులకు, జగన్మోహన్ రెడ్డి గారికి ఏం తెలుసు ఒక్కసారి చెప్పండి. మర్డర్లు, కత్తిపోట్లు, గొడ్డలిపోట్లు అవి తెలుసు, ఇంకా చాలా చాలా కూడా తెలుసు. మీ జగన్మోహన్ రెడ్డి గారు చూసి నేర్చుకోవాలంటావు. మీ జగన్మోహన్ రెడ్డి గారు చూసి నేర్చుకుంటే రాష్ట్ర ప్రజలు ఒప్పుకోరు. మిమ్మల్ని ఏ విధంగా తరిమారో అదే విధంగా రాష్ట్ర ప్రజలను తరుముతారు. ఒక్కసారి ఆలోచించుకోండి. మరి మీ నియోజకవర్గంలో మీరు ఎందుకు ఓడిపోయారు? మీరు అభివృద్ధి చేసుంటే, డెవలప్ చేసుంటే, బాగా మంచి పనులు కింద చేసుంటే మీరు ఓడిపోవాల్సిన అవసరం లేదు కదా. నందికొట్కూరులో ఒక్కసారి చెప్పండి, అవునా కాదా? ఒక్కసారి ఆలోచించుకోండి. మీ పనులు మీరు చేసుకొని, మీ సంపాదన మీరు చేసుకుంటూ అవేదో చేశాం, ఇవేదో చేశాం, ఈ డెవలప్ చేశాం, ఆ డెవలప్ చేశాము. జగన్మోహన్ రెడ్డి గారు 10 రోజుల పాలన చాలు, చంద్రబాబు గారి పాలన 5 సంవత్సరాలైనా చాలు, ఏమి చేయలేడు. జగన్మోహన్ రెడ్డి గారు చూసి నేర్చుకోమంటావు. అదో జగన్మోహన్ రెడ్డి గారు చూసి నేర్చుకోవాలంటే ఆ విధంగా ఉంటాయి. ఆయన చూసి ఎలా నేర్చుకోమంటారు ఒకసారి చెప్పండి. మర్డర్లు, కత్తిపోట్లు, గొడ్డలిపోట్లు అవి చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పరిపాలనలో. అవి చూసి నేర్చుకుంటే రాష్ట్ర ప్రజలు ఒప్పుకుంటారా? ఒకసారి చెప్పండి. అదే మాటలు మీ నియోజకవర్గంలో చెప్పండి, ఓట్లు ఎలా పడతాయో. మా రాష్ట్రంలో చెప్పండి, అదే విధంగా ఎలా పడతాయో ఒక్కసారి ఆలోచించుకోండి. ఏది ఏమైనా మీరు మాట్లాడే మాటలో తేడాగా వస్తున్నాయి. ఆ తేడాలు ఏమిటో కొంచెం సరిచూసుకోండి, సరిచేసుకోండి. టీడీపీ పూల్ మేచర్ మీరే పొగడ్తలు తోటి ముంచే చెత్త పాలన జగన్మోహన్ రెడ్డి గారిది. చెత్త డెవలప్మెంట్ ఎలా చేయాలో, ఏ విధంగా చేయాలో, మంచిగా ఏ విధంగా చేయాలో అనేది చంద్రబాబు గారికి తెలుసు. ఒక్కసారి ఆలోచించుకోండి. మీరు పనికిమాలిన మాటలు, పనికిమాలిన పనులు మాత్రం చేయవలసిన అవసరం లేదు, అలా మాట్లాడవలసిన అవసరం లేదు అని తెలియజేస్తూ రాష్ట్ర ప్రజలకి, శ్రేయభిలాషి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు.